ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. జాయ్ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూన్ నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము, యోగ బలము, వెలుగు బలం, ఈ నవగ్రహాల బలం అనేది వీళ్ళకి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ 9 నవగ్రహాలలో ఒక నెల ఒక టైంలో ఏడిపిస్తుంటుంది, ఒక నెల నవ్విస్తుంటుంది, ఒక నెల బాధ పెట్టిస్తుంటుంది, ఒక నెల దుఃఖాన్ని ఇస్తుంటుంది. ఇలాగా ఈ 9 నెలలు వీళ్ళకి చాలా జాగ్రత్తలు పడాలి. ఎవరో ఏదో చెప్పారని కాదు, మనం ఏ పని చేస్తున్నాము, మనం చేసే పనులు ఎలా ఉంది, మరి మన భార్య పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలకి ఏ విధంగా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, మనం చెప్పిన మాట వాళ్ళు ఎందుకు వినట్లేదు, వాళ్ళు మనం ఎంత మాట చెప్పినా కూడా మన మాటని పక్కకు పెట్టి వాళ్ళ డైరెక్షన్లోనే పోతున్నారు, మన డైరెక్షన్లో కాకోకుండా అని మీరు తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి కట్టుకోవాల్సిన ఇల్లు, గృహ ప్రవేశము లేదా ఆఫీసు కానీ, ఒలువైంది పెద్దవాళ్ళు సంపాదించిన స్థిరాస్తులు కానీ ఇప్పుడు మీకు వెలుగులోకి రాబోతున్నాయి. మీరు ఇప్పుడు చాలా జాగ్రత్త పడాలి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి జ్ఞాపక శక్తి, మెమోరీ శక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఏదైనా సరే అవలీలగా ఇల్లు కనిపెట్టేస్తారు. ఏ విషయమైనా సరే ఫలానా జరుగుతుంది, ఫలానా జరగబోతుంది, ఇది వస్తుందని కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు పడతాడు. మరి ఇలాంటి జాగ్రత్తలు పడే వాళ్ళకి ఈ గ్రహాల వల్ల ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది చాలామందికి ప్రశ్న. ఈ ప్రశ్నకి మెయిన్గా ఏంటంటే, వీళ్ళు ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తుంటారు, ఎన్నో గుళ్ళకి వెళ్తుంటారు. ఆ గుళ్ళలో వీళ్ళు చేయాల్సిన పూజా బలాలు ఒక రకంగా ఉంటే వీళ్ళు ఇంకో రకంగా చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మంత్రం రివర్స్ అవుతుంటుంది. వాళ్ళకి తెలుసు, కానీ తెలిసినా కూడా ఆ విధంగా పోకోకుండా ఇంకో రూట్లో వెళ్ళిపోతుంటారు. ఇంకో రూట్లో పోయిన దానివల్ల లేనిపోయిన సమస్యను తెచ్చుకుంటుంటారు. అలా సమస్యలు మీరు తెచ్చుకోవద్దండి. ఎందువల్ల అంటే, మీకు ఉండాల్సిన సమస్య ఒకటి, మీరు చేసే పూజ ఒకటి. దెబ్బ ఒక చేతికి తగిలితే మందు ఒక చేతికి రాస్తే మందు. అందువల్ల మనకి ఇది ఎక్కడ తగిలింది, దీనికి ఎక్కడ మందు పెట్టాలనేది మేము తెలుసుకోవాలి. తర్వాత మరి మీకు విద్యారంగంలో చూస్తే మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, ఉద్యోగ విశేషాల్లో కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేయబోయే వాళ్ళకి మంచిగా అభివృద్ధిగా రాబోతుంది. మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీళ్ళకి చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి. మరి వీళ్ళకి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కలహాలు, ఆ కలహాలతో వాళ్ళ సంసారం భంగం కావటం, లేనిపోయిన ఆశలు తెచ్చుకోవటం, లేనిపోయిన వాళ్ళతో ఇల్లు స్నేహం చేయటం, చెడు స్నేహాలకి, చెడు బానిసకి, చెడు వ్యసనాలకి బానిస కావటం. దానివల్ల ఇలా కెరీర్లో ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా, వెనక్కి పోకోకుండా చాలా చాలా వరకు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది. పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడ్డవాడిని మనం కింద పడ్డవాడిని మనం లేపాలి. అది మన మానవ ధర్మం. పడ్డాళ్లే అయిపోయాళ్లే, ఇక ఈడు చరిత్ర అయిపోయిందిలే, ఇక ఈడు లేవలేడు, ఇక అయిపోయింది, ఈడు చరిత్ర అయిపోయింది, ఈడు మనకి ఎదురు రాలేడులే అని చాలామంది అనుకుంటారు. కాబట్టి మనకి 1 నుంచి 0 ఉంటుంది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ 1, లాస్ట్ 0. 0 తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ 1 వస్తుంది కదా. అదేవిధంగా ఈ జీవితంలో కూడా మనం చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. మనం ఒక పని చేస్తాము, ఆ పని ఆ టయానికి రాకోకుండా అయిపోయింది అనుకుంటాం మన పని. కానీ కాదు, కొద్దిగా మన టైం, మన బుర్రను ఉపయోగించాలి, మన ఆలోచనని ఉపయోగించాలి. ఎదుటివాడు మనతో ఎలాగ మాట్లాడుతున్నారు,
మనం మంచి చేయాలనుకుంటున్నాడా చెడు చేయాలనుకుంటున్నాడా కూడా కొంచెం గ్రహించుకోవాలి. వాళ్ళు ఏది చెప్పినట్టుగా మనం అదే ఎన్నుకుంటూ పోతే జీవితంలో ఏది చేయలేం, ఏది ఎదగలేం. కాబట్టి కొన్ని ఎదగాలంటే కొన్ని వదిలేయాలి. అన్నీ కావాలంటే మనకు దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాల్సిందే, తప్పదు. కాబట్టి ఇది మనకు కావాలని పట్టుదలతో ఉండకూడదు. పట్టు ఇడుపు అన్నాడు. ఆ పట్టు ఇడుపుని చాలా గ్రహించుకోవాలి. ఆ విధంగా గ్రహించుకునేట్టుగైతే గొప్పవాళ్ళు అవుతారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి, ఈ మీనరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పగా ఉంటుంది. దైవ అనుగ్రహం. దైవ అనుగ్రహం అనగా మహావిష్ణు కానీ, తర్వాత మహాలక్ష్మి కానీ, లేకపోతే వీళ్ళకి శ్రీ ఆంజనేయ కానీ, ఈ మూడు దేవుళ్ళ వరకు ఎక్కువగా పూజించాలి. ఈ మూడు దేవుళ్ళని వీళ్ళు ఆరాధించి పూజా బలం చేసి వీళ్ళు ఆ దేవుళ్ళని ఇంట్లో నిలుపుకునేట్టుకైతే ఇలా జీవితంలో ఎలాంటి చెడు అనేది రాదు. ఎక్కడికో ఎదుగుతారు, ఎన్నెన్నో పనులు పూర్తి చేస్తారు, ఎంతమందో ప్రజలకు హెల్ప్ చేస్తారు, ఎంతమందో ప్రజల్ని కాపాడుతారు. ఇలాంటి జాతక యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పూజా బలాలు కొన్ని ఉంటాయి. ఈ మూడు దేవుళ్ళు చెప్పాను. మరి ఆ దేవుళ్ళకి చేయాల్సిన పూజా విధానాలు, కొన్ని పద్ధతులు కొన్ని పాటించాలి. మనకు అన్నీ తెలుసులే అనుకుంటే కాదు, కొన్ని తెలియని కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకొని ఆ మంచి రూట్లో మీరు పోయినట్టుగైతే మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడ పోయినా కూడా అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, వదిన మర్దలను కానీ చాలా వరకు మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో. ఎందువల్ల అంటే వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు రాబోతున్నాయి మీకు. వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొన్ని మిమ్మల్ని సృష్టించి లేనిపోయిన దాంట్లో ఇరికించి పోలీస్ స్టేషన్ దాకా నడిపించి, కోర్టు దాకా నడిపించి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని చూస్తుంటారు. కాబట్టి మీరు అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుగైతే మీ జాతకంలో అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు వెలుగులోకి వస్తుంది. మరి మీరు పొద్దున లేచిన తర్వాత, పొద్దున లేచేటప్పుడు మీరు మంచం మీద నుంచి బయటికి కానీ, లేదా కింద పండుకున్న కింద నుంచి మనం లేచేటప్పుడు కానీ, మనం నిద్రించి లేచినప్పుడు ఓం శ్రీ కాలభైరవాయ నమః అని లేవాలి. కాలభైరవ ఆయన అయిపోయిన తర్వాత ఇక మీరు ఏ దేవుణ్ణి మనసులో అనుకుంటారో ఆ దేవుణ్ణి ఆరాధించండి. శ్రీ కాలభైరవాయ నమః అని మీరు ఎప్పుడు అంటారో, మీరు ఎప్పుడు లేచి కాలు భూమి మీద పెడతారో, మీరు ఎక్కడ అడుగేస్తారో, ఎక్కడెక్కడ తిరుగుతారో అక్కడ మీకు శ్రీ కాలభైరవ అనుగ్రహం అనేది పొందుతారు. కాబట్టి ఆ కాలభైరవుని మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకునేట్టుకైతే మీకు తప్పకుండా ఆ భగవంతుడు మీకు మంచి మేలు చేస్తారు. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి రావట్లేదు అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.
ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శాలలమ్మాయ నమ. జూన్ నెల 2026 కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, ధనబలము, యోగ బలము, కుదురు బలం అన్నారు. కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎన్నో విధానాలుగా ఎంతో కష్టపడుతుంటారు. ఇలా తాతల ముత్తాతలు, తండ్రులు, బాబాయిలు అందరూ కలిసి శత ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వీళ్ళు తిరగాల్సిన గుళ్ళు అని అంటారు, దేవస్థానాలు, ఎన్నెన్నో గుళ్ళు తిరుగుతారు, ఎన్నో పూజలు చేస్తారు, ఫలితం ఉండదు. మరి ఎన్నో ఉద్యోగాలు చేస్తారు, ఎన్నో విదేశాలు వెళ్తారు, ఎన్నో బిజినెస్లు చేస్తారు, కానీ ఏ బిజినెస్ చేసినా అభివృద్ధిగా ఉండదు. ఎందువల్ల? వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది పెద్దవాళ్ళ శాపమా, మధ్యలో వచ్చిన ప్రయోగమా, కళ్యాణంలో దోషమా, ప్రేమ బంధంలో శికాక, మరి ఏమి జరుగుతుందా అనేది చాలామంది చాలా విధానాలుగా ఎంతోమంది అనుభవస్తులు కూడా దీని గురించి ఎదురు చూసిన వాళ్ళు కూడా కొంతవరకు పని కాకోకుండా అయిపోయి ఇక అయిపోయింది మా పని అని వాళ్ళు చల్లబడి సతకరించి కూర్చుంటారు. కానీ మీరు అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది మాది, ఇక మేము ఏమి చేయలేము, ఇక మా జీవితం ఇంతే అని మీరు ఎప్పుడూ అనుకోవద్దండి. మీ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి రజకేసర యోగం అనేది రాబోతుంది. అనగా పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు అవలీలగా చేయగలుగుతారు. అది మీరు ఊహించని అదృష్టము. మీరు అప్పులు పాలైపోయినా కానీ మీ టైం ఎలా తిరుగుతుందంటే ఒక క్షణంలో తిరిగిపోతుంది, ఒక సెకండ్లో తిరిగిపోతుంది. అది ఎలా తిరిగిద్దంటే ఎవరు ఊహించరు, అన్ని కోట్లు సంపాదిస్తారు, కోట్లు సంపాదించేస్తారు. అది మీ జాతక యోగంలో ఉంది రహస్యం. అది జాతక చక్రంలోనే మనకి పెద్దలు చెప్పిన జాతక చక్రంలో 5 రాసి పెట్టి ఉంటుందన్నమాట, కొన్ని గ్రంథాలలో ఉంది. కాబట్టి ఆ సమస్యను మనం తెలుసుకొని ముందడుగు వేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి ఈ రోజుతో అయిపోయిందని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. మీకు అంటూ ఒక రోజు, ఒక టైము, ఒక సమయం అది రాబోతుంది. ఈ టయాలలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చెయ్యమన్నారు, ఏదో కావాలని వచ్చారు, అలాంటి అనేది మీరు పెట్టుకునేట్టుకైతే మీరు లేనిపోయిన సమస్యల్లో పడిపోతారు. అలాగొద్దు. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని గురించి మీరు కొంచెం ఆలోచన మైండ్ పెట్టి కొంచెం ముందడుగు వేయాలి. మరి మీ జీవిత జాతక యోగంలో చూస్తే ఒక స్త్రీ నుంచి మీ జాతక చక్రమే తిరిగిపోతుంది. మరి మీ జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్టం కనబడుతుంది. అది మీ తాతల ముత్తాతల నుంచి అయినా కానీ, అది మీ తాతలది కాకపోయినా కానీ, అది ఎవరో పెట్టినా కూడా అది మీకు ప్రాప్తి కలుగుతుంది. మీ జాతకాన్ని బట్టి, మీ పేరును బట్టి అది కరెక్ట్గా మీకే సెట్ అవుతుంది. అది కూడా మీరు ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా 10 విధానాలుగా మీరు ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో శిఖాకులు ఉంటాయి. మనిషికి మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం. కాబట్టి మీ మాటలోనే కొంచెం మధురం ఉండాలి. మీ మాటలోనే నీతి నిజాయితీ అంటారు. ఆ నీతి నిజాయితీ అనేది కొంతమందికి ఎంత నీతి నిజాయితీ ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రాలేరు. మాట తప్పేవాళ్ళు, మడిమి తిప్పే వాళ్ళకి కలిసి వస్తుంటుంది చాలామందికి. మరి ఏంటి స్వామి, మేము కరెక్ట్గా ఉన్నాము, చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు మేము పూజలు చేస్తున్నాము, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, కష్టపడుతున్నాము, ఇంత చేసినా మాకు ఎందుకు కావట్లేదు, కారణం ఏమిటి అనే చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేవు. లేని దానివల్ల మీరు ఏది చేసినా కూడా ముందుకు రాలేరు.
కాబట్టి మీ మీద ఉండాల్సిన కొన్ని దోషాలు కొన్ని ఉంటాయి. ఆ దోషాలని నవగ్రహ దోషాలు అంటారు. ఈ 9 నవగ్రహ దోషాల వల్ల మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా అది మీకు చేతికాడుకొచ్చి దూరం అయిపోతుంటాయి, మనశ్శాంతి లేకుండా అయిపోతుంటుంది, మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతుంటాయి. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే వీళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ శ్రీనివాసుని పూజా బలం చేయాలి. శ్రీ శ్రీనివాసుని పూజా బలం చేసి ఆ అమ్మవారు అలివేలి మంగ బీబీ నాక్షారమ్మ ఆ అమ్మవారిని తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామిని ఆ గోవింద నామాలతోని ఆ గోవింద భజనలతోని ఇల్లు సేవ చేసినట్టుకైతే తప్పకుండా మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఎన్ని పూజలు చేసినా కాలేదు అనుకొని మీరు సైలెన్స్గా ఉండొద్దండి. మీకు వచ్చిన పని మీరు చెయ్యండి. తప్పకుండా భగవంతుడు నారు పోసిన వాడికి నీరు పోస్తాడు తప్పకుండా. అది ఏ రూపం వల్ల అనేది చెప్పలేము. అదేవిధంగా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు పోవాలంటే ఈ విధంగా మీరు చేసుకునేట్టుకైతే మీకు తప్పకుండా 7 వారాల పాటు మీరు ఆ వెంకటేశ్వర స్వామి నోమాలను మీరు పూజ చేసినట్టుకైతే మీ కష్టాలు నష్టాలు దరిద్రాలు గ్రహాలు శాంతమవుతాయి. అప్పుడు మీకు ఒక్కొక్క పని ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి మీకు అవలేలగా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మీకు చెడు కూడా ఆ టయానికి మీకు మంచి అవుతుంది. ఎందువల్ల మిమ్మల్ని మీ శత్రువు కూడా మీ దగ్గరకు వచ్చి మిత్రుడు అయిపోతాడు. మీకు మంచి మంచి సలహా చెప్తాడు. కానీ మనం అనుకుంటాం మన శత్రువుడు వీడు వచ్చి మనకు చెబుతున్నాడు, వీడు చెప్పేది నిజమేనా కాదా అనేది మనం సందేహిస్తాం. కానీ వాళ్ళు చెప్పే మాటలో కొన్ని అర్థాలు ఉంటాయి. దాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. గ్రహించుకొని ముందుకు పోయినట్టుకైతే తప్పకుండా మీకు మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పూజలు పునస్కారాలు వెలుగులు చేశారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీరు మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది, మీ పిల్లలు మరి చదువులో విషయంలో వచ్చేసి ఆ చదువులో వచ్చేసి వాళ్ళకి ఎందుకు అబ్బట్లేదు, వాళ్ళకున్న లోపం ఏమిటి, తర్వాత మీరు చేస్తున్నారు ఒక ఉద్యోగము, ఆ ఉద్యోగంలో మీ మీద ఉండాల్సిన బాసు నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, మీ హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, మరి మీ భార్య నుంచి చేయాల్సిన కార్యక్రమం ఎలాగుంది, మరి మీ భార్యాభర్తల మధ్యలో నుంచి ఇద్దరికి ఎలాగ సమస్యలు ఎదురవుతున్నాయి, మరి వాళ్ళ మీద ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మరి మీరు ఏ రూట్లో పోతే మీరు బాగుంటారు, ఏ రూటు ప్రకారంగా మీరు నడిస్తే మంచి రోజులు కలిసి వస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.